ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. విజయ్ గారు హీరోగా చేసినటువంటి ఈ మూవీ తమిళనాడులో ఆయన పొలిటికల్ పార్టీ ప్రకటించిన తర్వాత విడుదలవుతున్నటువంటి మొట్టమొదటి సినిమా. ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇందులో విజయ్ గారితో పాటు ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయం రవి, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరి ఇలా చాలామంది పెద్ద యాక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో విజయ్ గారు పార్టీ ప్రకటించిన తర్వాత ఇందులో నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ కొంచెం పొలిటికల్గా ఉండిందనమాట. సో దాన్ని చూసిన తర్వాత ఈ మూవీలో ఇంకా పొలిటికల్గా ఏదైనా ఉంటుందేమో అనేసి అందరూ అనుకున్నారు. సో మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో హీరో విజయ్ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి ఎంఎస్ గాంధీ. ఈయన వచ్చేసి స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఆఫీసర్గా ఉంటారనమాట. ఈయనతో పాటు ఇంకొక ముగ్గురు ఉంటారు. మొత్తం వీళ్ళు నలుగురు అనమాట. వీళ్ళందరూ కలిసి చాలా ఆపరేషన్స్ చేస్తారు. అందులో ఒక ఆపరేషన్లో భాగంగా ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీని అనుకోకుండా చంపేస్తారు. కానీ ఆ టెర్రరిస్ట్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతను తప్పించుకొని ఈ యొక్క నలుగురు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పగ పెంచుకుంటాడు. అందులో భాగంగానే ఈ విజయ్ గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి తన కొడుకుని చిన్నప్పుడే కిడ్నాప్ చేస్తాడు. అతన్ని తీసుకెళ్ళిపోయేసి అతన్ని కూడా ఒక పెద్ద టెర్రరిస్ట్ లాగా తయారు చేస్తాడు. చేసిన తర్వాత అతన్ని మళ్ళీ ఈ విజయ్ గారి ఫ్యామిలీలోకి పంపిస్తాడు. అతను మళ్ళీ విజయ్ గారి ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అతని వల్ల దేశానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ఆఫీసర్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, హీరో విజయ్ గారికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి నుంచి హీరో విజయ్ గారు ఎలా బయటపడ్డారు, దేశాన్ని ఎలా కాపాడారు అనేది మనకు మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే ఇది. సో ఇటువంటి స్టోరీ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు 90s, 80s కూడా వచ్చాయి. అంటే విలన్కి హీరోకి పగ ఉంటుంది. ఆ విలన్ వచ్చేసి హీరో కొడుకుని తీసుకెళ్ళిపోతాడు. అతన్ని అగైనిస్ట్గా తయారు చేసి పంపిస్తాడు హీరోకి. సో హీరో అతన్ని మళ్ళీ ఏదో ఒకటి చేసి మంచిగా మార్చుకుంటాడు. అప్పుడు హీరో ఇద్దరు కలిసి విలన్ని కొడతారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సేమ్ అదే స్టోరీని ఇక్కడ కూడా యూజ్ చేశారు వెంకట్ ప్రభు గారు. కానీ మనకు క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. అలాగే మనకు మూవీలో రెండో క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సో పాత స్టోరీనే చూపించేటప్పుడు అందులో ఏదన్నా కొంచెం కొత్తదనం కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. వెంకట్ ప్రభు గారు ఇక్కడే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో మూవీ అనేది మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం స్లోగా అయితే నెరేట్ అవుతూ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం కామెడీ అది ఇది వస్తూ ఉంటుంది. కానీ వన్స్ మనకు విజయ్ గారి సెకండ్ క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయినప్పటి నుంచి మనకు మూవీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిన్గా మనం వెంకట్ ప్రభు గారిని మెచ్చుకోవాల్సింది అక్కడే మెచ్చుకోవాల్సి ఉంటుంది. విజయ్ గారి క్యారెక్టర్లు రెండు ఉంటాయి. తండ్రి కొడుకు క్యారెక్టర్లు చేశారనమాట. తండ్రి క్యారెక్టర్కి ఏదైతే చేయాలో అది చేశారు. అలాగే కొడుకు క్యారెక్టర్కి వచ్చేసరికి విజయ్ గారి కెరీర్లోనే ఇంతవరకు ఇటువంటి క్యారెక్టర్ అనేది చేయలేదని చెప్పొచ్చు. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్. సో ఇందులో రెండో క్యారెక్టర్ కోసం ఏఐ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. అది మాత్రం భలే యూజ్ చేశారని చెప్పొచ్చు. సో రెండు క్యారెక్టర్లు తండ్రి క్యారెక్టర్కి కొడుకు క్యారెక్టర్కి ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ కానివ్వండి, డిఫరెన్సియేషన్ కానివ్వండి, ఇది ఆ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి చూపించారు. అది మాత్రం సూపర్గా ఉందని చెప్పొచ్చు. సో వెంకట్ ప్రభు గారు ఇక్కడే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. రెండు క్యారెక్టర్లు కనుక డిఫరెన్సియేషన్ లేకుండా ఒకేలాగా చూపించుంటే మూవీ రిజల్ట్ వేరేలాగా ఉండేది. కానీ ఇక్కడే ఆయన రెండింటిని యూజ్ చేసి పర్ఫెక్ట్గా చూపించాడు. ఇక్కడే ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నెక్స్ట్ విజయ్ గారి గురించి మాట్లాడాలి. ఈయన ఇందులో రెండు క్యారెక్టర్లు చేశారు. తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టరు. తండ్రి అంటే ఒక సూపర్ హీరో, అలాగే కొడుకు వచ్చేసరికి ఒక విలను. సో రెండు క్యారెక్టర్లకి ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్గా చూపించారు. హీరో క్యారెక్టర్, తండ్రి కొడుకు క్యారెక్టర్లో వచ్చేసి హీరో, ఈ హీరోయిజం అనేది మనకు ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే తమిళనాడులో సినిమా చూసే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా అక్కడ చిన్న చిన్న మేనరిజమ్స్, సాంగ్స్ అవి ఇవన్నీ కూడా కలిపి పెట్టారనమాట. అవన్నీ వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. అలాగే కొడుకు క్యారెక్టర్కి వచ్చేసరికి ఆయన ఒక విలను. ఆయన ఇంతవరకు చేయనటువంటి ఒక విలనిజం చేశాడు. అక్కడ కూడా మనకు యూత్కి నచ్చే విధంగా, అక్కడ తమిళనాడులో చూసే వాళ్ళ ప్రేక్షకులు నచ్చే విధంగా కొన్ని మేనరిజమ్స్ అవి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా విజయ్ గారు కూడా మనకు పర్ఫెక్ట్గా చేయగలిగారు రెండు రోల్స్. ఆయనతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ చేసినటువంటి ప్రశాంత్ గారు, అలాగే ప్రభుదేవ గారు, స్నేహ గారు, లైలా గారు వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ జస్ట్ ఉందంటే ఉంది అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట, అంతే. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే యువన్ శంకర్ రాజా గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో ఉన్నటువంటి ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది విజయ్ గారు పొలిటికల్ పార్టీ ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి సాంగ్. దానికి కొంచెం తగ్గట్టుగానే ఆ సాంగ్ అయితే ఉంటుంది. సో తమిళ్లో చూసే వాళ్ళకి ఆ సాంగ్ అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో మూవీలో సాంగ్స్ పరంగా చూసుకున్నట్లయితే పర్లేదనేసి చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే అన్నట్టుగా ఉందన్నమాట. సో సినిమాటోగ్రఫీ మాత్రం మూవీకి పెద్ద హెల్ప్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం క్లైమాక్స్లో మంచి సర్ప్రైజ్లు అయితే ఉంటాయి. వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఓవరాల్గా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఎలా ఉంది అంటే
విజయ్ గారు ట్రై చేసినటువంటి ఆ కొత్త లుక్ కోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఒక్కసారి అయితే మూవీని చూడొచ్చు. నాకైతే నచ్చింది. మీరు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. అలాగే తమిళ ఆడియన్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కోసం కొన్ని సీన్స్ అనేటివి, సర్ప్రైజ్లు అనేటివి ఉంటాయి. వాళ్ళైతే మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. తెలుగు ఆడియన్స్ అయితే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మూవీ రివ్యూ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.